వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జురాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జురాలం, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జురాల నుంచి 1,30,000 క్యూసెక్కుల పైగా వరదొస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. అటు తుంగభద్రతో పాటు సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ కు ఎగువ నుంచి 1,50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీలకు చేరుకుంది. వరద నిలకడగా కొనసాగితే వచ్చే వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అడిగి తెలుసుకుందాం. జానయ్య, స్పందన, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 1,48,736 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుండడంతో 13,556 క్యూసెక్లను అవుట్ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 543.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం మాత్రం మొత్తం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.1229 టీఎంసీలుగా నీటి సామర్థ్యం పెరిగింది. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 5 రోజుల నుండి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో గంట గంటకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం మాత్రం పెరుగుతూ వస్తుంది. దీంతో ప్రస్తుతం ఏదైతే 543.70 అడుగులకు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల వరకు నీటి సామర్థ్యం పెరగడం జరిగింది. మరో 2 అడుగులు నీటి ప్రవాహం వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను నీరు వరద ప్రవాహం అయితే తాకనుంది. ఇలాగే ఈ నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం మరో వారం రోజుల పాటు కొనసాగితే మాత్రం త్వరలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. అంటే గత ఏడాది జూలై 29న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కి నీటిని రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ముందస్తుగానే ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కృష్ణా బేసిన్ కు సంబంధించి ఉన్నటువంటి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు మే జూన్ నెలల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టాలకు చేరుకోవడంతో ప్రస్తుతం కురుస్తున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కు కూడా భారీగానే 1,00,000 క్యూసెక్ల పైగా వరద వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు వరకు కూడా, శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా అలాగే 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుండటంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 1,20,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 3 రోజుల పాటు ఇటు 4 శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నిండేందుకు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 543.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి 1,48,000 క్యూసెక్ల నీరేదైతే ఉందో అది ఇలాగే కొనసాగితే మాత్రం మరో వారం రోజుల్లో మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 3 అడుగుల మేర నీటి మట్టం అయితే పెరుగుతూ వస్తుంది. ఏదైతే నిన్నటి వరకు 1,00,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు 1,50,000 క్యూసెక్ల వరకు వరద వస్తుండటంతో రోజు 4 నుంచి 5 అడుగుల నీటి సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 543 అడుగుల సామర్థ్యం 590 అడుగులకు చేరుకోవాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి దాదాపుగా 1,50,000 క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఇలాగే వరద కొనసాగితే గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 రాష్ట్రాలకి వరప్రదాయనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు తాగునీటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగిస్తారు కాబట్టి ముందస్తుగానే ఎప్పుడైనా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏ సీజన్ లోనైనా కూడా ఆగస్టు మొదటి వారంలో నీటిని సాగునీటికి విడుదల చేస్తారు. కానీ ఈసారి ముందస్తుగానే ఎన్నడూ లేని విధంగా ఇటు జూలై మొదటి వారంలోనే వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో జూలై చివరి వారంలోనే సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి రైతులు కూడా తొందరగానే నీటిని విడుదల చేయాలి, మేము వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే వ్యవసాయ సాగుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత ఏడాది మాత్రం దాదాపుగా 30 రోజుల పాటు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద రావడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా దాదాపుగా 20 రోజుల పాటు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈసారి కూడా ఈ సీజన్ లో కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి ముందస్తుగానే వరద ప్రవాహం మొదలు కావడంతో సీజన్ అంటే వర్షాకాలం ఇంకా ముందుంది కాబట్టి వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందనేది కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 543 అడుగుల నీటి మట్టం ఉంది. 546 అడుగులకు చేరుకుంటే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లకి ఈ వరద ప్రవాహం తాకనుంది. ప్రస్తుతం అయితే క్రస్ట్ గేట్ల కంటే కిందికి నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రస్తుతం వస్తున్నటువంటి వరద నేపథ్యంలో 1,50,000 క్యూసెక్లకు పైగా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి వరకు ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లని వరద అయితే తాకనుంది. మొత్తానికి 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కానీ 543 అడుగులకు చేరుకోవడంతో ఇంకా అంటే 50 అడుగుల వరకు నీరు రావాల్సి ఉన్న నేపథ్యంలో రోజు 4 నుంచి 5 అడుగుల మేర పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాగే వరద కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా 260 టీఎంసీలకు పైగా సాగుకు అవసరం ఉంటుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఉన్నది. దానికి 260 టీఎంసీలు 2 సీజన్లకు సంబంధించి 2 కాలువలకు కుడి ఎడమ కాలువలకు నీటిని సాగుకు విడుదల చేసుకోవాలి కాబట్టి అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 సీజన్లకు కూడా ఈసారి సాగుకు నీటిని విడుదల చేస్తారనే ఆశాభావం అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే వరద ఇంట్లో మాత్రం అలాగే కొనసాగుతుండటంతో వచ్చే వారమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఇలాగే వరద వస్తే మాత్రం గేట్లను కూడా ఎత్తే అవకాశం అయితే ఉంది. వందన. రైట్, థ్యాంక్ యూ జానీ.